పదవి విరమణ సందర్భంగా కవరేజ్కి వచ్చినటువంటి ఆలోచనల వరకు ప్రత్యేకతను తెలుపుకుంటున్నాను. మరి ఆయన దాదాపు 30 సంవత్సరాలు కార్మికుల శ్రేయస్సు కోసమే, కర్మాగారమే దేవాలయము, కార్మికులే దాంట్లో కార్మికుల కోసమే, ప్రయోజనాల కోసమే పుట్టినటువంటి ఏకైక వ్యక్తి ఆయన. ఐమోల్లా ఈజ్ ఏ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ఏ సంథింగ్ స్పెషల్, ఈజ్ ఏ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఆయన జాయిన్ అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాలు ఆయన పర్సనల్ లైఫ్ని సాక్రిఫై చేసి ఎన్నో రాత్రులు 6 నిమిషాలు కడబడి 6 నిమిషాలు కష్టపడి కార్మికుల ప్రయోజనాలనే ముఖ్య ఆశయంగా పెట్టుకొని ఒక ఆశయం కోసం పుట్టినటువంటి వ్యక్తి ఐమోల్లా. మేమందరము బేసిక్ డేల కోసం, మా నిత్య జీవితావసరాల కోసం ఈ కంపెనీలో జాయిన్ అయ్యి మా యొక్క పని మేము చేసుకొని వెళ్తుంటే ఆయన పర్సనల్ లైఫ్ కూడా సాక్రిఫై చేసి కార్మికుల కోసమే, కార్మికుల నాయకునిగా ఆయన ఎంతో మంది మనల్ని ఆయన పొందినటువంటి వ్యక్తి. ఇంతేకాదు ఆయన చేసినటువంటి పనులు కనుక చెప్తే ఈ ఛానల్ టైం సరిపోదు, మనకు ఇప్పుడున్నటువంటి టైం సరిపోదు. కాబట్టి ఆయన ఒకే ఒక మాటలో చెప్పాలంటే, ఆయన ఈ బీడీఎల్ అభ్యున్నతికి కర్మాగార ప్రగతి ఎంత ముఖ్యమో, కార్మికుల ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యము అని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి నా భూతం నా భవిష్యత్. ఇట్లాంటి వ్యక్తి మీరు గతంలో చూడలేరు. గతంలో రామయ్య అంజలి కూడా ప్రెసిడెంట్ గా చేశారు. మరి వాళ్ళ కంటే కూడా మెరుగైన స్థాయిలో ఫ్యూచర్ లో కూడా ఎవరు చేయనటువంటి ఎన్నో ప్రయోజనమైనటువంటి కార్మికులకు సంబంధించిన అంశాలను ఆయన ఎన్నో చేశాడు. అవన్నీ మరి ఈ కార్మికులు మర్చిపోలేవి. ఆయన గుండెల్లో పెట్టుకుని ఒక దేవునిగా చూస్తున్న వ్యక్తి. ఈ రోజు కనుక మీరు చూసినట్లయితే ఈ జన సంద్రోహం ఒక పొలిటీషియన్స్ కానీ, ఒక మహానుభావులకు, గొప్ప వ్యక్తులకే జరుగుతుంటది. అట్లాంటి అంశాలు పుట్టినటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటి గొప్ప వ్యక్తి మా అందరి ఆదరాలను చేరుకొని ఆయన ఇంకా ఆయురారోగ్యాలతో, అశ్వశాలతో ఆ భగవంతుని కృప వల్ల ఇంకా ఆయనకు పట్టుదల కానీ, సహనం కానీ, ఆ శక్తిని ఆ భగవంతుని ఆయనకు ప్రసాదించాలని, మునుముందు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కార్మికుల ప్రయోజనాలు చేకూర్చాలని మనసా వాచ కర్మన నమ్ముతూ ఆయనకు ఆ భగవంతుడు అన్ని విధాల చేతుడు వదలు ఉండాలని, ప్లస్ ఆయనతో పాటు ఎల్లకాలం మేము ఆయనతో పాటు ఉండడానికి మేము సగర్వంగా చెప్పుకుంటున్నాము. ఐ ప్రౌడ్ టు సే, నేను ఒక ఐఎన్టీసీ BDLTC ఐఎన్టీసీ సీనియర్ జాయింట్ సెక్రటరీగా నా పేరు యాదయ్య. ఆయనతో పాటు ఉన్నానంటే నేను ప్రౌడ్ టు సే ఐఎమ్ విత్ ఐమోల్లా అని. కాబట్టి ప్రతి ఒక్క కార్మికులు కూడా ఆయన ఎమ్మడి ఉన్నారు, ఫ్యూచర్లో ఉంటారు. ఆయన ఉన్నంత కాలం ఈ కంపెనీ 10 కాలాల పాటు అభివృద్ధి దశలో ఉంటారని మేము అందరం ప్రగాఢంగా నమ్ముతున్నాం. కాబట్టి ఆ భగవంతుడు ఆ శక్తి సమాధానానికి ఇవ్వాలని, ఇంకా అడిషనల్గా ఆయనకు ఆ భగవంతుడు సమకూర్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.